ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి మరియు కేబినెట్ మంత్రులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నూతన డిపిఆర్ను ఆమోదిస్తూ నిధులు విడుదల చేశారు ఎన్డీఏ ప్రభుత్వం. ఏపీలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. 5 ఏళ్లుగా రాయలసీమ పట్టించుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో రత్నాలసీమగా మార్చేందుకు సిద్ధమవుతున్న కూటమి ప్రభుత్వం. తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు శ్రీ గొడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఆయనకు నివాళులర్పిస్తూ మన మాతృభాషను, మన నుడిని కాపాడేందుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు భాష మాట్లాడే వారిని గౌరవిస్తే తెలుగు బతుకుతుందన్నారు. ప్రభుత్వ పాలనలో ఏం జరుగుతుందో, ఏ ఉత్తర్వులు వెలువడుతున్నాయని తెలుసుకోవడం ప్రజల హక్కు. ఆ హక్కును గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెలువరించే జీవోను ప్రజలకు అందుబాటులో ఉంచాలని జీఓఐఆర్ వెబ్సైట్ను పవన్ కళ్యాణ్ గారు పునరుద్ధరించారు.